ఆంగ్ల నూతన సంవత్సరం 3వ రోజు చాలా ముచ్చటైన రోజుగా అనుభూతి చెందాం. విశాఖపట్నం సమీపంలో శృంగవరపు కోటలో ఒక చిన్న నైమిసారణ్యాన్ని దర్శించుకోగలిగాం. ఆ గాయత్రి మాత యొక్క దివ్యశక్తిని ఇక్కడ ప్రసారం చేయిస్తూ నాన్నగారు అనేక మంది భక్తులలో మానవత్వాన్ని దైవత్వాన్ని మేలుకొలుపుతూ ఈ గోమాతల యొక్క స్పర్శతో మనలోని దివ్యశక్తుల్ని ప్రచోదనం చేసుకుంటూ పశుపతినాథుడి యొక్క అభిషేకంతో మనసుని శరీరాన్ని శుద్ధి చేసుకుని అక్కడ గంటా నాదంతో నిద్రాణమైన శక్తులను జాగృతం చేసుకోవడం, ఇదంతా ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతిని కలిగించింది. చుట్టూ ఔషధ వృక్షాలు, అక్కడక్కడ మనల్ని మేలుకొల్పుతూ ఉండే నాన్నగారు ఇచ్చినటువంటి గొప్ప సూక్తులు మనందరినీ ఆలోచింపచేసే విధంగా ఈ వాతావరణం ఎంతో అనుభూతిని ఆనందాన్ని కలిగించింది. ఇది హిమాలయాలలో ఉన్నటువంటి శంబళ కలాప గ్రామాలు అక్కడ ఉన్నాయని, అక్కడ ఎంతోమంది తపస్వీలు తపస్సు చేస్తూ ఉంటారని మనం వింటున్నాం. అక్కడ వరకు వెళ్ళలేనటువంటి భక్తులకి ఆ దివ్యశక్తిని మూటగట్టుకుని తన తపస్సు చేత ఇక్కడ చుట్టుపక్కలే కాదు, మన రాష్ట్రమే కాదు, ఈ దేశానికి గొప్ప శక్తిని ప్రసారం చేస్తూ మనలో ఉన్నటువంటి నాడీ కేంద్రాన్ని శుద్ధి చేస్తూ చైతన్యపరుస్తున్నటువంటి నాన్నగారికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. ఏ చెట్టును తాకినా, ఏ పువ్వును తాకినా, ఏ గోమాతను తాకినా ఒక దివ్యశక్తి ప్రసారం అవుతున్నట్టుగా మనకు ఒక అనుభూతి కలుగుతుంది. ఇది ప్రతి వారు కూడా దర్శించుకోదగినటువంటి ఒక దివ్యధామంగా నాకు అనిపిస్తోంది. కాబట్టి చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుని మరొక అందమైన ప్రపంచం ఉన్నదని, ఆ అందమైన ప్రపంచంలో జీవిస్తేనే మానవుడి యొక్క జన్మకు సార్థకత ఉంటుందని గ్రహించుకోగలగాలి అంటే ఇక్కడికి రండి, తరించండి, అనుభూతిని పొందండి. ఇది నా యొక్క అనుభూతి, నా యొక్క అనుభవం.